ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో ఈరోజు 3 టైప్స్ ఆఫ్ వెరైటీ వంటకాలు చూపిస్తబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి సాంబార్ పౌడర్ అండి. సాంబార్ పౌడర్కి ధనియాలు బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు, కందిపప్పు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అన్ని 3 కూడా మెజర్లో 2 టేబుల్ స్పూన్ లాగా తీసుకోవాలి. ధనియాలు ఒకటే 3 టేబుల్ స్పూన్ లాగా తీసుకోవాలండి. బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ సాంబార్ పొడి 15 డేస్ 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ టాటా సంపన్ అన్పాలిష్డ్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా. సో నేను అయినంత వరకు ఇలాంటివి యూస్ చేస్తానండి, అన్పాలిష్డ్వి. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిదని హోమ్ మేడే ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్య అన్నీ కూడా. 2 టేబుల్ స్పూన్ కందిపప్పు కూడా వేయించుకోవాలి బాగా. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, తర్వాత బియ్యం కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటారు, ఆప్షనల్ అది. తర్వాత ఇది కరివేపాకు కూడా గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకోండి. అది కూడా బాగా వేయించుకొని, ఇది మిరియాలు ఎండుమిరపకాయలు వేసుకుంటారు. నేను పిల్లలు తినేదని ఎండుమిరపకాయలు వేసుకోలేదండి. సో నేను కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువే పసుపు, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసాను అనమాట. అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీకి వేసాను అంతే. అది ఎయిర్ టైట్ బాక్స్ కంటైనర్లో పెట్టుకొని 15 డేస్ వరకు యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వంట రా మ్యాంగో పికల్ అంటారు మా సైడ్. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కంపల్సరీ తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఆవాలు మెంతులు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. సింపుల్ ఉంటుందండి ఇది కూడా. ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు వేసి రా మ్యాంగో కట్ చేసుకుంటాం కదా, కరివేపాకు అవన్నీ వేసుకొని ఉప్పు కారం పసుపు, ఆ తర్వాత ధనియాల పొడి కాదండి ఇది, ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్న పౌడర్ అది వేసుకొని వాటర్ పోసేసుకొని కాస్త జొన్న పిండి అంటారు కదా, అది అయినా వేసుకోవచ్చు, లేదంటే కూడా వదిలేయచ్చు, ఆప్షనల్ అది. బెల్లం మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ బాగా స్టవ్లో బాగా ఇది అయ్యాక అయిపోతుంది అంతే, ఎక్కువ టైం పట్టదు, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిక్కుడు గింజల కర్రీ అనమాట. ఇది చాలా సింపుల్, ఇదైతే ఏ మసాలా లేకుండా చాలా సింపుల్ అయిపోతుంది. ఆనియన్, టమాటో, ఉల్లిపాయలు, టమాటో, ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అంతే, ఎక్కువ ఏం వేయలేదండి. సో పిల్లలు తింటారని నేను ఎక్కువ మసాలా అలాంటివన్నీ యూస్ చేయను అనమాట. అండ్ ఇక్కడైతే క్లైమేట్ చాలా బాగుంది. యాక్చువల్లీ 3 డేస్ నుంచి వర్షం పడుతుంది, కాస్త ఎండ కాస్త వర్షం అలా ఉంది అండి. ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్కి అయితే చిక్కుడు గింజల కర్రీ అనమాట. మధ్యాహ్నానికి అయితే ఇది రా మ్యాంగో పికల్ చాలా టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయాలండి. అండ్ మీరు రేపు మళ్ళీ నేను ఈరోజు ఇది పచ్చడి వేయాలని అనుకుంటున్నాను. రేపు లేదా ఎల్లుండి అప్లోడ్ చేస్తానండి వీడియో. థ్యాంక్ యూ ఫర్